బాయ్ బాయ్ అరకు. బండి మీద ఫుల్ లగేజ్ ఉంది ఇట్లా ప్యాక్డ్. టేక్ దిస్ కెమెరా వేవ్. మొత్తం మంచు అసలుకి. కొన్ని కార్లు ఇట్లా రోడ్ సైడ్ దిగిపోయి క్లీన్ చేస్తుంటే వ్లాగ్ చేయాల్సి వస్తుంది. చూడండి ఒకసారి కింద బనానా ట్రీస్. కెమెరా లెన్స్ పైన కూడా పడుతుంది అటుంది. ఇక్కడ చూడండి అసలుకి చెట్లు మ్యాడ్ అంటే మ్యాడ్ అసలుకి. మనం ఇప్పుడే సింహాచలం రోడ్డుకి వచ్చినాం. అదే ఆర్చ్ గేట్ 1. హైదరాబాద్ నుంచి వచ్చినాం, మళ్ళీ అరకు పోయేసి వస్తున్నాం. ఇదే అట్టుంది బిల్డింగ్. మన జగన్మామ కట్టినది. రిషికొండను సగం గూల్ చేసి కట్టేసింది ఇదే అట్టుంది. ఈ రిసార్ట్లో ఉందాం అనుకోండి, ఎందుకంటే అవుపిస్తుంది ఎదురుగా ఏముందా బీచ్. ఈ బీచ్ కోసం ఉండాల్సి వస్తున్నాం ఇక్కడ. మొత్తం వాన పడుతుంది ఇక్కడ. వాన పడుతున్నా ఇక మనకి గేర్ అన్నీ ఉన్నాయి కదా, ఇక బయలుదేరుతున్నాం మనం. ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బాయ్ బాయ్ అరకు. ఈ హోటల్ అయితే మస్తు మంచిగా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసుకుంటారు హోటల్ని. అండ్ చాలా మంచిగా మాట్లాడతారు. ఫ్యామిలీ తోటి వచ్చిన, బ్యాచిలర్స్ తోటి వచ్చిన, కపుల్స్ వచ్చిన, ఐ హైలీ రికమెండ్ ఇన్ అరకు హిల్ వ్యాలీ జంగల్ విల్లా అని ఉంటుంది. బుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చెప్తున్నా కదా. అండ్ లేటర్ యూ విల్ థ్యాంక్స్ మీ. అంత బాగుంటుంది హోటల్. సూపర్ అంటే సూపర్ అసలుకి. ఇక్కడ యాక్చువల్లీ వాన పడుతుంది. సో ఇదంతా గేర్ వేసుకున్నాం నేను అంజలి అంతా. దగ్గర ఒక అర్ధ గంట పట్టింది టైం మాకు సెట్ చేసుకోనికి. కాఫీ తాగేసి ఆ లగేజ్ అంతా మౌంట్ చేసి పెట్టేసరికల్లా చాలా టైం పట్టింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే వ్యాలీలో నుంచి పోవాలి మేము. బండి మీద ఫుల్ లగేజ్ ఉంది ఇట్లా ప్యాక్డ్. కొంచెం ట్రాఫిక్ బాగానే ఉంది ఇక్కడ జల్లు పడుతుంది. మళ్ళీ వాన పడుతుంది అని భయానికి మొత్తం గేర్ వేసేసుకున్నాం. మధ్యలో వేసుకోవాలంటే తడిచిపోతాం మొత్తం అని చెప్పేసి ఇప్పుడే గేర్ వేసేసుకున్నాం. అరకు 2 days ఉండే మంచిగా ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేసి పోవచ్చు. వీకెండ్స్లో అయితే అస్సలు రాకండి, వీక్ డేస్లో రండి. వీక్ డేస్లో వస్తే జనాలు తక్కువ ఉంటారు. అండ్ హోటల్లో కానీ ఎక్కడ కానీ సైట్ సీయింగ్ ప్లేస్లో కానీ రష్ ఉండదు. మీరు ప్రశాంతంగా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాన నాకు తెలిసి గట్టినే పడుతుంది. నాకు తెలిసి ఇక యాక్షన్ క్యామ్ తీసేయాల్సి వస్తుంది అట్టుంది. ఎక్కడన్నా సైడ్కి ఆపేసుకొని యాక్షన్ క్యామ్ తీసేస్తాను నేను. ఎందుకంటే రిస్క్ చేయొద్దు. మనకు అసలు మెయిన్ కెమెరా అది. ఇన్స్టా తడిసినా ఏం కాదు, అది వాటర్ ప్రూఫ్ మొత్తం. సో లోపలకి వచ్చేస్తున్నాయి వాటర్. టేక్ దిస్ కెమెరా వేవ్. ఇప్పుడే చాలా సేపు అవుతుంది వాన ఆడ పడుతుంటుంటే ఇక కెమెరా తీసి లోపట్లో పెట్టిన. నాకు తెలిసి మీరు ఇన్స్టాలో ఫుటేజ్ చూడొచ్చు. మీరు మనది ఇది వాటర్ ప్రూఫ్ కాదు, ఇది ఎక్స్టర్నల్ మైక్ పెడితే. సో లోపట్లో పెట్టేసిన క్యామ్ని. మనం ఇప్పుడు ఘాట్ రోడ్కి ఎంటర్ అయిపోయినాం. మొత్తం మంచు అసలుకి. ఇప్పుడు ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. బ్యాక్ సైడ్ అయితే అసలు అవుపిస్తలే. ఎదురుగా వెహికల్స్ ఒక 10 meters దాకా అస్సలు అవుపిస్తలే. ఇప్పుడే కొంచెం క్లియర్ అవుతుంది. ఇంతసేపు అయితే అసలుకి మొత్తం మంచు ఉండే అసలుకి. ఇప్పుడే కొంచెం అంతా క్లియర్ అయిపోయింది. నిన్నటికన్నా ఈరోజు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. ఎందుకంటే నిన్న వీకెండ్, ఈరోజు మండే కాబట్టి చాలా ట్రాఫిక్ తక్కువైపోయింది. నిన్ననైతే బీవత్సం అసలుకి ట్రాఫిక్. కొన్ని కార్లు ఇట్లా రోడ్డు సైడ్ దిగిపోయి ఇరికిపోయి ఉన్నాయి. మళ్ళీ వేరే కార్లతోటి ఇట్లా తాడు పట్టి గుంజుతుర్రు. ఆడ రికార్డ్ చేద్దాం అనుకున్నా ఆడ మంచు గలీజ్గా పడుతుంది. ఇక రికార్డ్ చేసేంత లేదు మనకు అప్పుడు. ఇక డెడ్లీ అంటే డెడ్లీ బ్లైండ్ కర్వ్స్ ఉంటాయి ఈ రోడ్డు పైన. ఎంత ఎంజాయ్ చేస్తారో అంత భయం కూడా ఉంటుంది. ఎందుకంటే రోడ్ అట్లా ఉంటుంది, క్రేజీ ఉంటుంది అసలుకి. చిన్న సన్నగా ఉండదు రోడ్డు. అండ్ మేము లోపల టీషర్ట్ వేసుకొని అండ్ స్వెటర్ వేసుకొని దానిపైన జాకెట్ వేసుకొని అండ్ దానిపైన మళ్ళీ రైన్ గేర్ వేసుకున్నాం. మాకు అస్సలు చలి పుట్టట్లేదు, మంచిగా ఉన్నాం, వెచ్చగా ఉన్నాం. కాకపోతే చేతులు ఒక్కటే చల్లగా చలి పుడుతున్నాయి, మొత్తం ఫ్రీజ్ అవుతున్నాయి.
అండ్ మాకు బాల్డా కేవ్స్ కాడ ఒక ఫ్యామిలీ కలిసిందన్న కదా, మళ్ళీ అదే ఫ్యామిలీ నిన్న రాత్రి మేము డిన్నర్ చేసేటప్పుడు అవుపించారు, మళ్ళీ ఇప్పుడు అవుపించారు. ఏం కోఇన్సిడెన్స్ అయ్యిందో. అరకు చాలా చిన్నది, అందుకనే కలిసిన వాళ్ళే మళ్ళీ కలుస్తూ ఉంటారు, అగో ఇప్పుడు ముందర ఉన్నారు చూడు వాళ్ళే, పింక్ కలర్ డ్రెస్, ఫొటోస్ తీసుకుంటూ. ఇంకో మంచు పడుతుంది, లైట్గా మంచు పడుతుంది, కెమెరా లెన్స్ పైన కూడా పడుతుంది. క్లీన్ చేస్తుంటే వ్లాగ్ చేయాల్సి వస్తుంది. చూడండి ఒకసారి కింద బనానా ట్రీస్, లోయల్ ఇట్లా స్టెప్ బై స్టెప్స్, ఇట్లా స్టెప్స్ లెక్క ఉన్నాయి కింద, మస్తు ఉంది అసలుకి, సూపర్ అంటే సూపర్. నిన్న అసలుకి ట్రావెలింగ్ బస్సులు అవి చాలా ఎక్కువన్నాయి అసలుకి, వామ్మో. ఈరోజు కొంచెం తక్కువన్నది. అరకుకి వచ్చినందుకే మేము అన్ని క్లైమేట్స్ చూసినట్టుంది, మంచు, వాన అండ్ చలికాలం అంటేనే మంచు కదా, అండ్ ఎండ, ఇవన్నీ చూసినాం మంచిగా ప్రాపర్గా. చూసిరా ఎంత బ్లైండ్ కరువు ఉందో ఇక్కడ, చూడండి అసలుకి చెట్లు మ్యాడ్ అంటే మ్యాడ్ అసలుకి. వావ్ సూపర్ అసలుకి వెదర్ అయితే. ఏదో కాలనీకి వచ్చేసినాం మళ్ళీ. చిన్న చిన్న ఊర్లు ఉంటాయి ఇక్కడ, అనంతగిరి అని, బొల్లుగూడ అని, చాలా ఏదేందో ఊర్లు ఉంటాయి మొత్తం మీద. ఏమంటారు ఈ కొండ పైన, ఈ ఘాట్ రోడ్స్ పైన మంచు చినుకులు లెక్క పడుతున్నాయి అంతా. మీరు ఈ రోడ్డు పైన చిన్న వాటర్ ఫాల్స్ కూడా చూస్తుంటారు, రోడ్డుకి ఆనుకొని ఉంటాయి, ఇట్లా పోతుంటాయి క్యూట్గా, కానీ వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ కోతులు ఉంటాయి, మంకీస్, అవి మీకు ఇట్లా ఆగి ఉంటాయి, మీరు ఆపితే దగ్గరికి వచ్చేస్తాయి, ఏమన్నా మీరు ఫుడ్ వేస్తారా అని చెప్పేసి వస్తుంటాయి. ఇప్పుడు ఆడ కారు చిన్నగా పోతుంది, అన్ని గుమ్ అంతా వచ్చేసింది ఆడికి దగ్గరికి, ఏమన్నా వేస్తారా అని చెప్పేసి. కర్వం ఏం చేయో, మీరు ఆపకుండా పోతే ఏమనవు అవి, మీరు ఆపితేనే మీ దగ్గరికి వస్తాయి గంతే. అన్నీ ఎవరన్నా ఏమన్నా వేస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాయి, పిల్లల్ని పట్టుకొని వస్తున్నాయి దగ్గరికి. చిప్స్ అవి వేయకండి, వేస్తే బనానా ఫ్రూట్స్ అట్లాంటివి ఇవ్వండి వాటికి. ఇక్కడ నుంచి మళ్ళీ మంచు స్టార్ట్ అయిపోయింది. మంచి ప్లేస్ ఉంటే ఆపి మీకు చూపిస్తున్నా. ఈ కొండ పైన యాక్సిడెంట్లు అయితే మరీ ఘోరంగా అవుతున్నాయి. ఇప్పటికీ నేను 2 చూసిన ఇన్సిడెంట్. ఒకటేమో కారు రోడ్డు కిందికి పోయింది, ఇంకోటేమో బైక్ పోయి కార్ని గుద్దింది, బైక్ మొత్తం నుజ్జు అయిపోయింది. నాకు తెలిసి మనోడు స్పీడ్లో ఇట్లా కొట్టినాలే, ముందర కార్ వచ్చేసింది కొట్టేసినాలే, మొత్తం పోయింది. బైక్ అసలు పనికిరాదు, బండి నుజ్జు అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ లేదు అసలుకి, ఫ్రంట్ పార్ట్ లేనే లేదు. అది ఉంటుంది కదా ఫ్రంట్ వీల్, ఆ ఫ్రంట్ వీల్ లేదు అసలుకి, మొత్తం నుజ్జు. మీకు ఒకటి చూపిద్దామని కెమెరా ఆన్ చేసిన. నేను ముందర బ్రేక్ పట్టుకోవట్లేదు అండ్ లెగ్ కూడా తీసేసిన సైడ్కి, బ్రేక్ మీద లేదు చూడు, అదే కింది దిగుతుంది. మొత్తం అంతా ఇంజన్ బ్రేకింగ్, క్లచ్ పట్టుకోవద్దు ఇక్కడ, క్లచ్ పట్టుకోవద్దు. అండ్ ఇవాళ లెగ్ మొత్తం తీసేసిన, మీకు అవుపిస్తుందా, బ్రేక్ కూడా పట్టుకోలేదు, అదే కింది దిగుతుంది. ఇది ఇంజన్ బ్రేకింగ్. హిల్ ప్లేసెస్లో మీరు కిందికి దిగేటప్పుడు ముందల బ్రేక్ అస్సలు పట్టుకోవద్దు, ఎందుకంటే గిల్ల ఇట్లా తిరిగి కింద పడిపోతారు. మీరు ఇట్లా ఇంజన్ బ్రేకింగ్ యూజ్ చేస్తే చాలా సేఫ్గా దిగొచ్చు. ఆ స్పోక్ అనేది తిరగదు ఫస్ట్, సో బ్యాక్ వీల్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. బ్రేక్స్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడదు, అనుకో బ్రేక్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు, బాగా తోలి. ఇప్పుడు నేను క్లచ్ పట్టుకుంటే చూసిరా ఎంత స్పీడ్ పోతుందో. క్లచ్ పట్టుకోవద్దు అసలుకి ఇట్లాంటి హిల్ ఏరియాలలో క్లచ్. కానీ ఇంకా బ్రేక్స్ ఇంకా గట్టిగా పడాలి అంటే జస్ట్ గేర్ డౌన్ చేయండి అంతే, ఇక బండి ఇంకా చిన్నగా పోతుంది.
అసలు ఈ నుంచి పోబుద్ది అట్లే చెప్తున్నా కదా 5 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకి ఒక మంచి వ్యూ దొరుకుతుంది మీకు ఇక్కడ అరకులో. చూస్తూ ఉంటుంటే ఆగాలనిపిస్తూ ఉంటుంది ప్రతి చోట. ఇప్పుడే ఆగినా నేను డ్రోన్ ఎగిరేసిన. షార్ట్ ఎట్లుంది చెప్పండి కింద కామెంట్లో. కొంచెం నేను ఇంప్రూవ్ అవ్వాలి డ్రోన్ షార్ట్స్ తీయడంలో. ఒకసారి మన దగ్గర డివైస్ ఉందనుకో మన సొంతంగా మనం తీసుకుంటూ నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు అదే పని చేయాలిగా. ఇంకా మనకి వైజాగ్కి 71 కిలోమీటర్స్ చూపిస్తుంది. 4:09 PM చేరుతామంట. చూద్దాం ఎంత టైం పడుతుందో. మనం అయితే ఆ ఘాట్ రోడ్లోనైతే దిగేసినాం. ఇంకా వైజాగ్కి మనకి ఇంకా రిషికొండ బీచ్కి అయితే పెట్టుకున్న లొకేషన్ నేను. ఆడికి నాకు 1 hour 18 minutes అండ్ 52 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ 3:50కి చేరుతానంట. ఐ డోంట్ నో వై ఇంత టైము. 53 కిలోమీటర్స్కి 1 hour 18 minutes. అండ్ ద టైమ్ ఈజ్ 2:32. ఇంకా నేను రిషికొండలో ఒక హోటల్ అనుకున్నా. ఆ హోటల్ కానీ లేకపోతే ఇంకో వేరే హోటల్ కానీ బుక్ చేసుకోవాలి. నాకు హోటల్స్ పైన ఎక్కువ స్పెండ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అంజలికి ఏమో మంచి హోటల్ లైక్ రిసార్ట్ పక్కనే బీచ్ అట్లాంటి రిసార్ట్లో ఉండాలనిపిస్తుంది. ఒక్క రోజు కోసం 4,000 ఖర్చు పెట్టుకోవడం వేస్ట్ అని నా ఉద్దేశం. మళ్ళీ చిరుకులు పడుతున్నాయి. నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే భీమునిపట్నం కాడున్నా. నేను గట్టిగా వాన పడుతుంది. కెమెరా తీసే టైం అయింది. మళ్ళీ ఎంత దూరం ఉంటుందో ఈ వాన. మనం ఇప్పుడే సింహాచలం రోడ్డుకి వచ్చినాం. ఇగో అదే ఆర్చ్ గేట్ 1. ఇక మనం ప్రాపర్ వైజాగ్ అయితే వచ్చేసినాం. రూమ్ ఒకటి తీసుకోవాలి. ఇక మనం ఇంకా బుక్ చేయలేదు రూమ్ని. నేను ఎక్కడన్నా కాఫీకి ఆపేసి రూమ్ చూసి బుక్ చేయాలి. చూడండి సింహాచలం పోయే రోడ్ ఎట్లుందో. క్రేజీ ఉంది కదా అసలుకి. అసలు వైజాగ్ సిటీలో రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అసలుకి నాకు బాగా నచ్చినాయి వైజాగ్ సిటీలో రోడ్స్. చాలా నీట్గా ఉన్నాయి. అరకు అన్న హైదరాబాద్ నుంచి వచ్చినాం. మళ్ళీ అరకు పోయేసి వస్తున్నాం. వెళ్ళేసి వస్తున్నా. ఇప్పుడు వైజాగ్ పోతా. వైజాగ్ నుంచి హైదరాబాద్ పోతా. రైట్ అన్న. బీచ్ అన్న. ఓకే అన్న జాగ్రత్త. అయితే ఇట్లా చాలామంది కలిసి అడుగుతూనే ఉంటారు మళ్ళీ. ఇట్లా దగ్గర ఒక 20-30 మంది దాకా అడిగినట్టుంది అరకు పోతున్నప్పటి నుంచి. చూడండి అసలుకి ఎట్లుందో రోడ్. అసలుకి ఇక్కడ మొత్తం ఎట్లా అంటే వైజాగ్ మొత్తం నేచర్కి దగ్గర ఉంటుంది. కొండలు చెట్లు ప్రశాంతంగా కామ్గా ఉంటుంది సిటీ. అండ్ మళ్ళీ నీట్గా ఉంటుంది. ఇదే అట్టుంది బిల్డింగ్ మన జగన్మామ కట్టినది. రిషికొండను సగం గూల్ చేసి కట్టేసింది. ఇదే అట్టుంది బిల్డింగ్. అక్కడ ఉన్నది. అసలుకి యాక్టివ్గా లేదు అసలు. మొత్తం అంతా ఎవరు లేరు, మనుషులు లేరు, ఏం లేరు. మనం వైజాగ్ వచ్చినప్పుడు ఈ రిసార్ట్కే వచ్చినాం. ఫస్ట్ డే ఈ రిసార్ట్లో ఉందాం అనుకోండి. ఎందుకంటే అవుపిస్తుంది ఎదురుగా ఏముందో బీచ్. ఈ బీచ్ కోసం ఉండాల్సి వస్తున్నాం ఇక్కడ. అండ్ మనం జగన్మామ కట్టిన ప్యాలెస్ ఆపోజిట్లోనే ఉంది. ఫైనల్లీ రూమ్ అయితే తీసుకున్నా. అండ్ అదే బీచ్. అండ్ లగేజ్ అంతా తీసేసిన. సో ఇది హోటల్. అన్నీ సేమ్ రూమ్సే ఉంటాయంట. ఈ రూమ్ తీసుకున్నా 104 రూమ్. అండ్ ఇది మన రూమ్. మొత్తానికైతే మంచి రూమ్ అయితే తీసుకున్నా నేను. అండ్ ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ రూమ్ బేబ్? 4,000 సంథింగ్ చేంజ్ అయితే ఎంతో పడ్డది. అంత వర్తిటా కాదా కింద చెప్పండి కామెంట్లో. ఇది రిసార్ట్ బీచ్ పక్కన, అందుకే పెట్టినాను నేను. అంజలికి నచ్చింది కాబట్టి తీసుకున్నానండి ఈ రూమ్. అండ్ అంతే, ఏం రాలేదు. ఇక్కడ టాప్ బాక్స్ లగేజ్ పెట్టేసిన. అండ్ ఇందులో గేర్ వేసేసిన. వాష్రూమ్ చూపించలే కదా. వాష్రూమ్ వచ్చేసి ఆన్ ద లైట్. ఇది వచ్చేసి వాష్రూమ్. అక్కడ నేను బైక్ వాష్ చేసి ఆడ ఆరేసిన నేను. వాష్రూమ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. అంతే. రిషికొండ బీచ్ పక్కన ఉంది కాబట్టి బీచ్ చూసేసి డిన్నర్ చేస్తా. లైట్ ఎక్కడ వస్తుందో అర్థం కావట్లేదు, లేకపోతే మీకు నేను నల్లా ఒప్పిస్తాను. అందుకనే లైట్ కాడ ఉండి చూపిస్తున్నా. రేపు మొత్తం విశాఖపట్నంలో మెయిన్ ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను నేను. చూడండి ఆడనే పక్కనే బీచ్. అక్కడ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది రిసార్ట్లో. అండ్ ఇక్కడ చిన్న టెంట్స్ ఉన్నాయి. ఇదేమో బ్యాంకెట్ హాల్ అట్టుంది. బీచ్ సౌండ్ ఈడ దాకా అనిపిస్తుంది. బీచ్ కాడికి పోయి చూపిస్తాను మీకు. ఇప్పుడే బీచ్కి వచ్చిన, చూస్తారా బీచ్? చూడండి అసలు క్రౌడ్ లేదు, ఏం లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది, సైలెంట్గా ఉంది బీచ్. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కేసి వచ్చినాం. మార్నింగ్ డ్రోన్ ఎగరేస్తా. డ్రోన్లో చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది బీచ్ అనేది. లైట్ లేదు, ఏం లేదు కదా. మార్నింగ్ అటు కొంచెం లోపట్లో పోయి డ్రోన్ ఎగరేస్తా. యాక్చువల్లీ బీచ్ కాడ డ్రోన్ కానీ షూటింగ్ కానీ ఏం అలౌ లేదంట. ఇది అడిగిన నేను. బీచ్ మేనేజర్ ఉన్నాడు ఇక్కడ.
వాళ్ళని అడిగితే చెప్పిండు ఏమంటారు డ్రోన్ ఎగరేస్తే మెరైన్ వాళ్ళు వచ్చి తీసేసుకుంటారంట. మెరైన్ వాళ్ళ కంట్రోల్ ఉంటుందంట ఇదంతా. ఇక్కడ షూటింగ్ కూడా చేయొద్దంట, బ్లాగింగ్ కూడా చేయొద్దంట. మన చిన్న కెమెరా కాబట్టి షూటింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే పీస్ఫుల్గా ఉంది బీచ్. జస్ట్ స్విమ్ చేసుకొని ఫోటో తీసుకొని ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేసి పోవడమే అంతే. చూడండి బీచ్ అంతా. అండ్ ఇటు సైడ్ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అంతే, ఇక్కడ ఏం లేదు. రేపు ఎర్లీ మార్నింగ్ చూపిస్తాం మీకు బీచ్.